హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ సంసారం ఒక సాగరం 22వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. కథలోకి వెళ్ళిపోదాము. మానరక్షక, నన్ను కాపాడి నా వస్త్రాన్ని ఇవ్వు తండ్రి అని మనసులో అనుకుని నీ పవిట చెంగు తీసుకో అని చెప్పారు బామ్మగారు. బామ్మగారు చెప్పినట్టే అన్నీ అనుకుని అలాగే చేసింది జాహ్నవి. విష్ణుమూర్తి ఆలయంలోకి తీసుకువెళ్ళింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ పెద్దగా పాడుతూ విష్ణుమూర్తి ఆలయంలోకి వెళ్ళి హారతి కర్పూరం నీరాజనం ఇచ్చారు బామ్మగారు. గంటను 11 సార్లు కొట్టి అని చెప్పారు గట్టిగా. 11 సార్లు కొట్టింది జాహ్నవి. గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేయించింది ఒకసారి. చాలా అవస్థపడింది జాహ్నవి. ఆమెకు అలవాటు లేని విషయం. ఎంతైనా బలహీనపడ్డ శరీరం. నిస్సత్తువుగా అనిపించి పైకి లేచింది జాహ్నవి. చాలా నొప్పి పుట్టాయి అంటూ చూపించింది జాహ్నవి. ఏమీ పర్వాలేదు జాను, ఇలా నేను చెప్పిన 11 రోజులు చెయ్యాలి, చెప్పిన తిథుల రోజే చెయ్యాలని చెప్పింది బామ్మగారు. జాహ్నవికి వాళ్ళ అమ్మ ఎప్పుడు చెబుతుంది పెద్దలకు పాదాలకు దండం పెట్టుకోమని. అందుకని బామ్మగారి పాదాలకు దండం పెట్టుకుంది భక్తిగా జాహ్నవి. దీర్ఘ సుమంగ్లి భవ, సుపత్ర ప్రాప్తిరస్తు. ఇప్పుడు నేను చదివిన విష్ణు ప్రార్థనను నీకు రాసిస్తాను, నేర్చుకో, ప్రతిరోజు చదవాలి. నేను చెప్పిన రోజు కోనేట్లో స్నానం చేసి దేవుడి దర్శనం తప్పక జరగాలని ఇంటికి తీసుకువెళ్ళింది బామ్మగారు. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన పట్టులంగా పొట్టుపోయిలో కాలిపోయిందని ఏడ్చింది జాహ్నవి. అన్నీ అపశకునాలు జరుగుతున్నాయి జాహ్నవి, ఇంకా నీకేదో కీడు జరిగే అవకాశం ఉంది. నీ తోడుకోడలు మంచిది కాదు, దాంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది, ఇక్కడ జరిగినవన్నీ నేను ఉత్తరం రాశాను మీ వదినకంటూ ఉత్తరం ఇచ్చింది బామ్మగారు. బామ్మగారి పాద పద్మములకు నమస్కారములు. జాహ్నవి, ఎలా ఉన్నావు నువ్వు? ఇలా ఎలా జరిగింది? అంత పిచ్చితనంగా ఎలా ఉన్నావు? నాకు చాలా బాధగా ఉంది తల్లి, నిన్ను చూడాలని ఉంది, కానీ బాధ్యతల వల్ల నేను రాలేను. చాలా జాగ్రత్తగా ఉండు జాహ్నవి, వదిన మంచి మనిషి కాదు, ఏది నమ్మకు అని మంచి చెడ్డ అన్నీ రాసింది వరలక్ష్మి. తను పుట్టింటికి వెళ్ళిన సంగతులన్నీ రాసింది జాహ్నవి. తనకు జరిగిన విషయం మాత్రం రాయలేదు. బామ్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టింది కాబట్టి చెప్పాను, ఇంకెవరికి చెప్పకూడదు అనుకుంది జాహ్నవి. బామ్మగారు చేసిన పెసరపప్పు, పులగం, నెయ్యి, బెల్లం వేసి పెట్టింది జానుకి. తల ఆరబెట్టి చక్కగా గువ్వ సాంబ్రాన్ని ధూపం వేసింది జాహ్నవికి. విభూది తీసి ఇచ్చింది, ఇది ఎప్పుడు నుదుట పెట్టుకో, కొన్ని రోజులు పెద్ద అందంగా రెడీ అవ్వకని చెప్పారు బామ్మగారు. 11 రోజులు అయిపోయిన తర్వాత నీకు ఇష్టమైనట్టుగా ఉండొచ్చని చెప్పారు బామ్మగారు. అలాగే బామ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పింది అంటూ బామ్మగారు ఇచ్చిన విష్ణు ప్రార్థన తీసుకుంది జాను. అయోమయంగా ఉండకు, జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండు, ఏ విషయమైనా నీ భర్తతో చెప్పని హెచ్చరించి చెప్పారు. జాను ఇంటికి వెళ్ళిపోయాక జాహ్నవి పుట్టిన తారీఖు బట్టి ఆమె జాతకాన్ని చూశారు బామ్మగారు. బామ్మగారి భృక్కుటి ముడిపడింది. జాహ్నవి జాతకము కష్టకాలంలో ఉంది, మారే వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ విషయాలు వరలక్ష్మికి తెలియజేయాలి, ఉత్తరం రాయాలనుకున్నారు బామ్మగారు. జాహ్నవి ఇంటికి వచ్చింది. వేర్లంకమ్మ అప్పుడే వచ్చింది. ఇప్పటిదాకా బామ్మగారి దగ్గర కూర్చుని వచ్చానని చెప్పింది జాహ్నవి. ఆ బామ్మగారికి మీ పిన్ని నువ్వు తప్పితే మేము నచ్చంలే అంటూ నవ్వింది వేర్లంకమ్మ. పొయ్యి దగ్గర కూర్చుని కూర వండడం మొదలుపెట్టింది. జగపతి కొట్లో కూర్చుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఫ్యాన్సీ వస్తువులు, సరుకులు మొత్తం అయిపోయాయి. సిటీకి వెళ్ళి తీసుకురావాలి. రేపు తెల్లవారుజామున బయలుదేరితే మాపటేలకు వచ్చేయొచ్చని, సరుకులు ఏమేం కావాలో మొత్తం లిస్ట్ రాసుకున్నాడు జగపతి. ఆ రోజు ఆ పక్క స్థలం కొనడానికి వస్తాదు లాంటివాడు ఒకడొచ్చాడు. వాడితో సుందరం కూడా వచ్చాడు. సుందరాన్ని చూడడమే కోపం ఆపుకోలేకపోయాడు జగపతి. బలవంతం మీద తమాయించుకున్నాడు. సుందరం కొట్టు దగ్గరకు వచ్చి జమీందార్కి కాస్త సోడా కావాలని చెప్పి తీసుకువెళ్ళాడు. ఆ సోడా సీసా పెట్టి వాడి తల పగలు కొట్టాలనిపించింది జగపతికి. ఆ స్థలం తను కొందామనుకున్నాడు జగపతి. వస్తాదులాగా ఉన్నాడు, పైగా పోరుగోరోవాడు, గొడవలకు పోయేవాడు అని అతనికి అమ్మను అని చెప్పాడు స్థలం వాడు. సుందరం వీళ్ళు మన బంధువులే అంటూ జగపతి కొట్టుకాడు కూర్చోపెట్టాడు వస్తాదును.
అప్పటికి సరుకులకు వచ్చి వెళ్ళిపోయారు జనం. జగపతి కూడా ఖాళీగానే ఉన్నాడు. నువ్వా నేనా ఆటలో వస్తాదు గారు పెట్టింది పేరంటూ సరదాగా ఆడు జగపతి అన్నాడు సుందరం ఎటకారంగా. వస్తాదును కూడా రెచ్చగొట్టాడు సుందరం. వస్తాదు జగపతి ఇద్దరూ చేయి కలిపి బల ప్రదర్శన చేశారు. ఎవరూ తగ్గేలాగా లేరు. వస్తాదు చేతిని కింద వరకు వంచేబోయాడు జగపతి. వెంటనే తమాయించుకొని జగపతి చేతిని వంచుతున్నాడు వస్తాది. అలా వంచుతుంటే ఇద్దరికి దగ్గరగా వచ్చి ఆసక్తిగా చూస్తున్నాడు సుందరం. జగపతి చేతిని వంచేయాలన్నట్లు వస్తాదును రెచ్చగొడుతున్నాడు సుందరం. సమయం కోసం చూస్తున్న జగపతి 5 కిలోల రాయి సుందరం కాలు మీద పడేటట్టు చేసి వామో వాయో అంటున్న సుందరాన్ని పట్టించుకోకుండా అయ్యో మీలాంటి వాళ్ళతో నేను పోటీ ఏంటన్నా అంటూ వస్తాదును పొగుడుతూ చేయి వదిలేశాడు జగపతి. కాలు బాగా వాచిపోయి నొప్పి కల్లాడుతూ ఉన్నాడు సుందరం. బాగా అయ్యింది. ఒళ్ళు తెలియకుండా అలా ఎలా ఉన్నావంటూ కోప్పడ్డాడు వస్తాదు. అయ్యో మా కొట్లోకి వస్తే నీకు దెబ్బ తగిలింది పాపం అన్నాడు జగపతి కావాలని. వస్తాదుని బాగా పొగుడుతూ ఉన్న జగపతి భుజం తట్టి వస్తాదు వాడికి అతి చేష్టలు ఎక్కువలే అని చెప్పి పైకి లేచాడు. కాలు కింద పెట్టలేనంత పోటుతో అల్లాడిపోయాడు సుందరం. బొటన వేలు విరిగినట్టు అయ్యింది. నిన్ను సామాన్యంగా వదిలిపెట్టాను, అప్పుడే అవ్వలేదు. అశుద్ధం కడిగే చేతితోనే అన్నం తినిపిస్తాను నీతో అని మనసులో చాలా కోపంగా అనుకున్నాడు జగపతి. శేషగిరి వస్తే అంజమ్మ భోజనం పెడుతూ ఉంది లోపల. జగపతి ఇంకా రాలేదు. వేర్లంకమ్మ జాహ్నవిని దగ్గరికి పిలిచింది. భర్త అయినా సరే ఇలా మొరటి పనులు చేస్తున్నప్పుడు దగ్గరకు రానివ్వకూడదు. కొన్ని రోజులు తెలుస్తుంది వెదవకి అంటూ జాహ్నవి ముఖం మీద మచ్చలు చూస్తూ చెప్పింది వేర్లంకమ్మ. దగ్గరకు రానివ్వకూడదన్న మాట అర్థమైంది జాహ్నవికి. బాగా రెడీ అవ్వకూడదని బామ్మగారు చెప్పారు. ఇవన్నీ కరెక్ట్గా చేయాలనుకుంది జాహ్నవి. జగపతి కొట్టు దగ్గర నుండి వస్తూ మల్లెపూలు మైసూర్ పాక్ తీసుకొచ్చాడు. నీకు చాలా ఇష్టం కదా అందుకే తీసుకొచ్చానని చెప్పాడు నవ్వుతూ జగపతి. భోజనాలు అయ్యి అందరూ ఎవరి గదుల్లో వారు వెళ్ళేటప్పుడు వేర్లంకమ్మ జగపతిని పిలిచింది. ఇలాంటి పనులు ఎవరు చేసేవారు కాదు. నీకెక్కడి నుండి వచ్చే ఇలాంటి మురుట్టు తత్వం? మళ్ళీ ఇంకోసారి నీ ప్రవర్తన ఇలా నాకు కనిపిస్తే పొయ్యిలో కట్టె కాల్చి వాత పెట్టేస్తానన్నది కోపంగా. జాగ్రత్తగా చూసుకొని పెద్దగా కసిరింది వేర్లంకమ్మ. అమ్మ పొద్దున్న నుండి తమ్ముడి మీద కోపంగా ఉంది ఎందుకు అనుకున్నాడు శేషగిరి. శేషగిరి అంటున్న మాటను విన్నది అంజమ్మ. మీ తమ్ముడు మంచివాడు అనుకున్నాము కానీ మూర్ఖుడు అని చెప్పింది. నార్మల్ అన్నాడు శేషగిరి కోపంగా. అందుకే నేనేది చెప్పను నాకెందుకు అన్నది అంజమ్మ. లోపలికి వెళ్ళిన జగపతి జాహ్నవిని దగ్గరకు తీసుకోబోయాడు ప్రేమతో. జాహ్నవి వద్దని చెప్పింది. ఎందుకలా చెప్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా జగపతి. అత్తయ్య వద్దని చెప్పిందంటూ అత్తగారు తనకు చెప్పిన విషయాలు చెప్పింది. మా అమ్మ నాకు ఒకటి చెప్పింది ఇప్పుడు అన్నాడు జగపతి నవ్వుతూ. ఏమని చెప్పారు అన్నది జాహ్నవి. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, మనమిద్దరం ఇలా ఉండాలి అని కూడా చెప్పిందంటూ జాహ్నవిని కౌగిలించుకున్నాడు. నీ ముఖం మీద మచ్చలు నా వల్ల పడ్డాయి అనుకున్నది అమ్మ. మనం నిజం చెప్పకూడదు కదా, ఒట్టు వేసుకున్నాం కదా, అందుకే నేను చెప్పలేదు ఆ విషయం చెప్పకూడదు కదా అన్నాడు జగపతి. అవునా, అందుకే అత్తయ్య గారు అలా చెప్పారు అన్నది జాహ్నవి. అవును, నీ మీద ఏ నింద రాకూడదని నా మీద నింద వేసుకున్నాను సరేనా అని ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు జగపతి. అయ్యో మీరు చాలా మంచివారు, నా కోసం మీ అమ్మతో తిట్లు తిన్నారు, అందుకే నాకు ఏమీ తెలియదు, మీ మంచితనం రోజు తెలుస్తుంది నాకంటూ అక్కడున్న మైసూర్ పాక్ తిన్నది జాహ్నవి. చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం అని చెప్పింది. జగపతి దగ్గర పడుకుంది వెళ్ళి జాహ్నవి. ఎందుకు నీకు భయం అంటున్నావు కదా, వెళ్ళి దూరంగా పడుకో అన్నాడు జగపతి. ఎందుకు, నా మీద కోపం వచ్చిందా మీకు కూడా అన్నది బాధగా జాహ్నవి. బాధ ఏమీ లేదు, భర్త కోరిక తీర్చాలి అని చెప్పారు కదా మీ పెద్దవాళ్ళు, అలాగే నేను సంతోషంగా చూసుకోవాలని చెప్పారు మా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళ మాటలు పెడచెవిని పెట్టాం మనిద్దరం అన్నాడు జగపతి. నాకు అర్థం కాలేదు అన్నది జాను. ఇలా ఎవరికి వాళ్ళు ఉంటే మనం ఆనందంగా లేము కదా, అటువంటప్పుడు పెద్దల మాట విన్నట్టే కదా, అది చాలా తప్పు కదా అని బాధపడుతున్నాను అన్నాడు జగపతి కావాలని. అయ్యో అలా పెద్దల మాటలు వినకుండా ఉండకూడదు, మీరు చెప్పినట్టే వింటాను అన్నది జాహ్నవి. సంతోషంతో దగ్గరకు తీసుకున్నాడు జగపతి. అక్కడితో జాహ్నవి భయం పోయి మామూలుగా అయిపోయింది. జగపతి జాహ్నవి ఆనందంగా గడిపారు. మర్నాడు ఉదయాన్నే జగపతి పట్నం వెళ్ళాడు సరుకులకు. వేర్లంకమ్మ కోర్టు దగ్గరికి వెళ్ళింది. శేషగిరి పడవ మీద అవతలి ఊరుకు వెళ్ళాడు.
అవన్నీ కనిపెట్టిన సుబ్బలక్ష్మి వాసు చెవిలో ఒక మాట చెప్పింది. సరే అని చెప్పాడు వాసు. పక్క సందులో నుండి ఎవరికి కనపడకుండా సుబ్బలక్ష్మి కోడికూర తీసుకుని అంజమ్మకు తీసుకువెళ్ళింది. కొద్దిగా నీ సహాయం కావాలక్క అని అడిగింది సుబ్బలక్ష్మి. ఏమిటన్నది అంజమ్మ. ఏమీ లేదు, నీ తోడుకోడలంటే నీకు గిట్టదు కదా, దాని పీడ విరగడైపోవాలని నీకు ఉంది కదా అన్నది సుబ్బలక్ష్మి. అవును, అందరూ దానిని పొగుడుతున్నారు. దాని కడుపు పండితే ముందుగా ఆ తర్వాత నన్ను అందరూ మనిషిలాగా కూడా చూడరంటూ బాధగా చెప్పింది అంజమ్మ. అవును, నేను కూడా చెడిపోయిన దాన్ని అనుకున్నాను నీ మరిది వల్ల. అలాగే వాడి పిల్లం కూడా అనిపించుకోవాలి. చూసి చూడనట్టు ఉండు చాలు, మిగిలిన పనులు వాడే చూసుకుంటాడని చెప్పింది సుబ్బలక్ష్మి. అమ్మో, నాకు భయంగా ఉంది అన్నది అంజమ్మ. మీ అత్త కొట్టు దగ్గర ఉంది, చాలా జనం ఉన్నారు, ఇప్పుడే రాదు. మీ ఆయన అవతలి గట్టుకు వెళ్ళాడని చెప్పారు. ఇక జగపతి రాత్రికి కానీ రాడు. ఈలోపు దాన్ని చెడిపోయిన దాన్ని చేస్తే చాలు. ఊర్లో రచ్చబండ దగ్గర అందరి ముందు ఆ జగపతి పిల్లం చెడిపోయిందని చెప్పుకోవాలి, నవ్వుకోవాలి, ఉమ్ము వెయ్యాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు అన్నది సుబ్బలక్ష్మి. ఏది నీ తోడుకోళ్ళు అన్నది సుబ్బలక్ష్మి. స్నానానికి వెళ్ళిందని చెప్పింది అంజమ్మ. సరే, నువ్వు కనపడకుండా పక్కనే ఉండు, నేను వెళ్తున్నానని చెప్పి మంచి సమయం చిక్కింది. అది స్నానం చేస్తుంది, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళమంది వాసుని సుబ్బలక్ష్మి. మరి డబ్బులు ఇచ్చి వెళ్ళు అన్నది. వాసు కాలర్ పట్టుకుంది. వాసు ఆనందంగా 100 సుబ్బలక్ష్మి జాకెట్లో తోశాడు. రస్కుడివి వెళ్ళు, ఎప్పటి నుండి అల్లాడిపోతున్నావుగా. పాపం ముచ్చట తీర్చుకొని ఒక రకంగా నవ్వి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. జాహ్నవి స్నానం చేస్తూ ఉంది. తడిక సందులో నుండి చూస్తున్నాడు వాసు. అమ్మో, పాము పాము అంటే అరిచింది అంజమ్మ. అమ్మ అంటూ భయంతో అక్కడున్న టవల్ చుట్టుకుని తడిక తీసింది జాహ్నవి.